ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్స్పైరింగ్ రోజా. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది వ్లాగ్స్ చేయమని అడిగారండి. సో నిన్న నేను ఒక 2 hours పాటు షూట్ తీశాను, సాయంత్రం 4:30 నుంచి 6:30 వరకు అనమాట. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతోందండి. నేను ఇంతకు ముందే నిద్ర లేచాను, కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాను అనమాట. సో నేను టీ పెడదామని చెప్పి కిచెన్లోకి వచ్చాను. సో నేను పొయ్యి మీద పెట్టాను అనమాట, వాటర్ పోసి. సో నేను టీలో అల్లం వేస్తే బాగుంటుంది కదా అని చెప్పి చిన్న అల్లం ముక్క కట్ చేసుకుంటున్నాను. నాకు ఒక 3 days నుంచి పని అమ్మాయి రావట్లేదండి, ఊరెళ్ళింది అమ్మాయి. సో కొంచెం ఇంట్లో పనితో స్ట్రెయిన్ అవుతున్నాను అనమాట. సో ఆఫ్టర్నూన్ కొంచెంసేపు పడుకున్నాను. నేను వాటరు నీళ్ళు కొలిచే పోసుకుంటానండి. 3 కప్పులు పెడుతున్నాను. 1.5 కప్పు వాటరు, 1.5 కప్పు మిల్క్ పోస్తాను అనమాట. సో ఇంకా తర్వాత పాల గిన్నెలో పాలు కూడా వేరే బాక్స్లోకి పోసేసుకుంటున్నాను. సో మీరందరూ ఏం చేస్తున్నారు? కొంచెం ఈ మెయిడ్ రాకపోయేసరికి నాకు కొద్దిగా పని ఎక్కువ అవుతుందన్నమాట. నేను కొంచెం స్ట్రాంగ్గానే పెడతాను టీ. మంచి ఫ్లేవర్ వస్తుందండి, తాజ్ మహల్ టీ కదా. సో నేను నా ఫేస్ పైన దానిపైన పెట్టుకుంటున్నాను. చక్కగా ఆవిరి వస్తుంది, అలాగే మంచి ఫ్లేవర్ వస్తుంది. కొంచెం ఆవిరి పట్టినట్టు ఉంటుందిలే అని చెప్పి టీ ఆవిరి అనమాట ఇది. డిఫరెంట్గా ఉంది కదా. సో ఇలా ఏదో చేస్తూ ఉంటాను అనమాట సిల్లీగా. ఆ తర్వాత మా హస్బెండ్ పకోడీ చేయమన్నారు. సో నేను టీ కాగేలోపు ఉల్లిపాయలు కట్ చేసుకుందాము అని చెప్పి ఉల్లిపాయలు పొట్టు తీసుకుంటున్నాను. సో నేను పకోడీ మామూలుగా రెగ్యులర్ పకోడీ కాకుండా కొంచెం ఈ స్వీట్ కార్న్ ఇవన్నీ ఉన్నాయండి, అవన్నీ వేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది రెగ్యులర్ ఆనియన్ పకోడీ కాకుండా. ఈ కొత్తిమీర, కరివేపాకు, క్యారెట్ ఇవన్నీ కూడా వేస్తానన్నమాట. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇంతవరకు అంటే ఈవినింగ్ స్నాక్స్ కొంచెం ఏదోన్నా బయట నుంచి తెప్పించుకోవటము అలా ఏదో ఒకటి చేస్తూ ఉండేవాళ్ళం, రోజు నేనే చేయకపోయినా. ఇప్పుడు ఇంకా రోజు ఏదో ఒకటి నేనే చేస్తున్నాను అనమాట. ఇప్పుడు బయట నుంచి ప్రజెంట్ బయట సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి ఇప్పుడు బయట నుంచి తెప్పించుకోవాలన్న భయం వేస్తోంది. సో రోజుకొకటి ఇన్స్టెంట్గా నేనే చేస్తున్నాను అనమాట ఏదో ఒకటి. సో ఆ టీ కాగేలోపు కట్ చేసేద్దాంలే ఉల్లిపాయలు అని చెప్పి ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను. ఇంకేంటి కవర్లు, మీరేం చేశారు స్నాక్? రోజు ఏదైనా చేయాలన్నా విసుగ్గా ఉంటుందండి. ఏమన్నా ఏమన్నా ఉంటే కొంచెం తినటానికి బాగుంటాయి, కానీ ప్రజెంట్ నేనేమీ వండలేదు. సో ఏదో ఒకటి అనమాట, ఇన్స్టెంట్గానే చేసేస్తున్నాను. ఆనియన్స్ చీలికలుగా కట్ చేయడం అంటే చాలా సింపుల్గా అయిపోతుంది కదా, ఈజీగానే అయిపోతుంది, తొందరగానే కట్ చేసుకోవచ్చు. ఇంకా నాకు టీ కూడా దగ్గరికి వచ్చేస్తున్నాయి, టీ కాగిపోతున్నాయి. తర్వాత టీ తాగాక అప్పుడు చేస్తాను స్నాక్ అనేది. మొత్తం అంతా ఉల్లిపాయని నలిపేస్తే చక్కగా విడివిడిగా వస్తాయి మనకి. దాంట్లో నుంచి వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది. అప్పుడు మనం ఎక్కువ వాటర్ కూడా పోయాల్సిన పని ఉండదు.
మనము ఈ పకోడీలో వాటర్ ఎక్కువ పోస్తే అది క్రిస్పీగా రావండి పకోడీ. సో మనం అలా కొంచెం ఒక హాఫ్ పించ్ సాల్ట్ వేసి ఇట్లా నలిపేసినా చక్కగా ఉల్లిపాయ కూడా విడివిడిగా వస్తుంది. అలాగే మనకి వాటర్ అంతా కూడా వచ్చి మనకి వాటర్ అనేది తక్కువ పడతాయి. సో చక్కగా క్రిస్పీగా కూడా వస్తుంది పకోడీ. సో నాకు ఇంకా ఆనియన్స్ కట్ చేసుకోవడం అయిపోయింది. ఇంకా టీ వడపోసేసి చక్కగా హాల్లోకి వెళ్ళిపోయి టీవీ చూస్తూ కొంతసేపు టీ తాగి అప్పుడు స్టార్ట్ చేస్తాను. మూడు కప్పులు పెట్టాను అనమాట, నాకు, మా హస్బెండ్కి, మా బాబుకి. కొంతమంది కొలవకుండా డైరెక్ట్గా సుమారుగా చూసుకుని పోసేస్తారు. నేను మాత్రం ఎంతమంది అయితే అంతమంది కొలిసే పోస్తానండి, నాకు అదే అలవాటు. చక్కగా ఎగ్జాక్ట్గా వస్తాయన్నమాట. చూసారా, 3 కప్పులు మిగలకుండా. ఇంకా అవి బయట సింక్లో వేసేసి టీ తాగేసి అప్పుడు స్టార్ట్ చేస్తాను. ఓకేనా, మళ్ళీ కలుస్తా. వచ్చేసానండి టీ తాగేసి. ఇంకా అల్లం పచ్చిమిర్చి కూడా నూరుదామని చెప్పి అల్లం గీరుతున్నాను చాకుతో. మనము పీలర్తో చేస్తే చాలా ఎక్కువ వేస్ట్ పోతుందండి. సో నేను చాకుతోనే తీస్తే బాగా పల్చగా వస్తుంది అన్నమాట పైది. సో ఇంకా అల్లము వెల్లుల్లిపాయ కాదు, అల్లం పచ్చిమిర్చి రోట్లో వేసి కచ్చాపచ్చాగా నూరుకుంటే మనకి పకోడీలోకి సరిపోతుంది. ఒక 5-6 తీసుకున్నాను నేను. మనము స్వీట్ కార్న్ ఇవన్నీ వేస్తాం కాబట్టి క్యారెట్ మనకి కారం ఏమి ఎక్కువ అవ్వదండి. ఇంకా నేను సపరేట్గా కారం ఏం వేయను, ఇంకా ఈ అల్లం పచ్చిమిర్చి కారమే అన్నమాట. సో నేను ఇంకా రోట్లో నూరుకుంటున్నాను. మనకి మెత్తగా అవసరం లేదు, కొంచెం కచ్చాపచ్చాగా నూరుకుంటే సరిపోతుంది. మనకి పకోడీ అనేసరికి చాలా సింపుల్గా క్విక్గా అయిపోయే స్నాక్ అండి. సో ఇంకా పకోడీ వేయమన్నారు కదా అని చెప్పి ఇంక సరే అని చెప్పి ఇంకా ఈజీగానే అయిపోతుంది కదా. ఇంకా ఈ స్వీట్ కార్న్ ఇవన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది తీయగా. మనము ఇది సాస్తో అయినా తినొచ్చు, లేదంటే యాజ్ ఇట్ ఈస్గా తిన్నా కూడా చాలా బాగుంటుంది. అందుట్లో బయట ఈరోజు వర్షం పడుతుందండి. సో ఇలాంటి వర్షం పడుతున్న టైంలో మనకి పకోడీ అది తింటే చాలా బాగుంటుంది. నేను శనగపిండి కూడా ఎక్కువ వేయనండి, కొంచెం ఇంచుమించు సుమారుగా ఈ శనగపిండి బియ్యపిండి రెండు ఈక్వల్గానే వేస్తాను. ఎక్కువగా శనగపిండి ఎక్కువ తినకూడదు కదా గ్యాస్ అని. సో నేను ఇంకా కరివేపాకు కూడా తీసుకున్నాను, కరివేపాకు కూడా వేద్దాము అని. అది కూడా కడిగి సన్నగా కట్ చేసి వేసుకుంటాను. ఇది వచ్చేసి ఫ్రెష్ కరివేపాకు అండి. మొన్న మా కజిన్ బ్రదర్ తీసుకొచ్చాడనమాట, వాళ్ళ ఇంట్లో చెట్టు ఉంది. సో తను తీసుకొచ్చాడు, చాలా బాగుందన్నమాట. మనకి బయట మార్కెట్లోది అయితే ఇంత ఫ్రెష్గా ఉండదు, మనకి ఫ్లేవర్ కూడా అంత బాగోదు. ఇది చక్కగా మంచి వాసన వస్తుంది. అలాగే కొత్తిమీర కూడా ఉంది, సో కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఈ కొత్తిమీర వచ్చేసి మనం ఇలా జిప్లో కవర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా నిల్వ ఉంటుందండి. మనకు ఇప్పుడు వచ్చే కవర్స్ ప్లాస్టిక్ కవర్స్ రావట్లేదు కదా, వాటిల్లో పెడితే అసలు తొందరగా పాడైపోతున్నాయి. కూరగాయలు ఏంటి, ఇది కొత్తిమీర ఏంటి అన్నీ కూడా. సో ఇలాంటి జిప్లో కవర్స్ కొనుక్కొని ఇంకా దాంట్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే వెజిటేబుల్స్ కానీ ఇవి కానీ మనకి బాగుంటున్నాయి. సో మీరు కూడా కావాలంటే ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు వచ్చే బ్యాగ్స్ వచ్చేసి దాంట్లో అస్సలు ఉండట్లేదు. సో ఇంకా స్వీట్ కార్న్ నాకు ఒలిసినవి ఉన్నాయన్నమాట.
స్వీట్ కార్న్ కూడా వేస్తున్నాను, కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను, తీయగా బాగుంటుందని. స్వీట్గా హాట్గా ఉంటుందన్నమాట ఇది పకోడీ. సో ఇంకా ఈ పిండి కలిపేలోపు నేను కడాయి కూడా పెట్టుకుని ఆయిల్ హీట్ చేద్దామని చెప్పి కడాయి పెట్టేసుకున్నాను, ఆయిల్ వేసేసుకుని. ఇంకా నేను ఈ శనగపిండి ఫ్రిడ్జ్లో పెడతానండి, సో అందుకని కవర్లోనే ఉంచేసాను అనమాట. ఇవి పురుగు పట్టేవి కొన్ని రవ్వలు, పిండిలు అలాంటివన్నీ నేను ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను, కారం, పచ్చళ్ళు కొన్ని. సో ఇంకా బాక్సుల్లో పెట్టి పెట్టాలంటే ఇంకా ప్లేస్ సరిపోదని చెప్పి ఇంకా కవర్లోనే ఉంచేసాను అనమాట. ఆ తర్వాత శనగపిండి వేసాను, తర్వాత బియ్యపిండి కూడా వేసుకుంటున్నాను. సో ఈక్వల్గానే వేస్తాను ఇంచుమించు. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మీ అందరికీ తెలుసు అనుకోండి పకోడీ, జస్ట్ ఊరికే వ్లాగ్ అడిగారు కదా అని చెప్పి చూపిస్తున్నాను అనమాట. ఈరోజు మేము చేసుకున్న స్నాక్ అనమాట ఇది. ఆ తర్వాత జీలకర్ర వేస్తున్నాను. మనకి జీలకర్ర వేయటం వల్ల కొంచెం డైజెషన్కి మంచిదండి శనగపిండి వాడుతున్నప్పుడు. ఆ తర్వాత ఒక క్యారెట్ తీసుకున్నాను, అది పీల్ చేసేసి తురిమేసి క్యారెట్ కూడా వేద్దాము అని చెప్పి. మనకి పాలకూర ఉన్నా కూడా వేసుకోవచ్చండి, ప్రజెంట్ నాకు పాలకూర లేదు, సో క్యారెట్ వేస్తున్నాను అనమాట. మనకి ఏమున్నా వేసుకోవచ్చండి, పకోడీలో బాగుంటాయి. సో క్యారెట్ తురుము కూడా వేసేసుకుంటున్నాను. ఒక్క క్యారెటే వేసాను. ఆ తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకొని కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి. మరి పలచగా కలపకూడదండి, కొంచెం గట్టిగానే కలుపుకుంటే మనకి పకోడీ అనేది క్రిస్పీగా వస్తుంది. మనకి పకోడీ క్రిస్పీగా కాకుండా కొంచెం మెత్తగా కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ ఎక్కువ పోసుకొని కలుపుకుంటే మనకి మెత్తగా వస్తాయండి. కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొంచెం మెత్తగానే ఇష్టపడతారు, కొంతమంది క్రిస్పీగా ఇష్టపడతారు. పిల్లలు వాళ్ళైతే కొంచెం క్రిస్పీగా ఇష్టపడతారు అనమాట. మనకి బయట హోటల్స్లో బయట ఉంటాయి కదా బేకరీస్లో, అట్లా క్రిస్పీగా ఉంటాయి. అప్పుడు నేను ఒకసారి సాల్ట్ చెక్ చేస్తున్నాను, మొత్తం సరిపోయిందండి, అంతా బాగానే ఉంది. ఇంకా ఆయిల్ కూడా హీట్ ఎక్కింది, సో నేను ఇంకా పకోడీ వేసేసుకుంటున్నాను. మనము చిన్న మూకుడు పెట్టుకుంటే మనకి ఆయిల్ అనేది కూడా కొంచెం తక్కువగా పడుతుందండి. లేదంటే పెద్దది పెట్టాము అంటే చాలా ఆయిల్ పోయాలి, మళ్ళీ అది ఫ్రై చేసిన ఆయిల్ మళ్ళీ రీయూస్ చేయకూడదు కదా ఎక్కువగా. సో ఇలాంటి చిన్న మూకుల్లో పెట్టుకొని నేను ఫ్రై చేసుకుంటాను అనమాట ఇలాంటి స్నాక్స్ చేసేటప్పుడు. ఏమన్నా పిండి వంటలు అవి చేసేటప్పుడు అయితే తప్పదు, పెద్దది పెట్టుకోవాలి. సో మనకి పకోడీ అనేది రెడీ అయిపోతుంది చక్కగా, వేడి వేడి పకోడీ. బయట క్లైమేట్ వచ్చేసి చక్కగా చల్లగా ఉంది, రెయిన్ పడుతూ. గత 4 రోజుల నుంచి రోజు వర్షమే పడుతుందండి. నేను వాకింగ్ అనేది చేయట్లేదన్నమాట 4 డేస్ నుంచి. మామూలుగా నేను ఇదివరకు బయటకు వెళ్ళేదాన్ని వాకింగ్ ట్రాక్లోకి, కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ బాగాలేదని నేను పైన టెర్రస్ మీదే చేస్తున్నాను అనమాట. సో ఇంకా పైన టెర్రస్ మీద కూడా వెళ్ళట్లేదు, వర్షం పడుతుంది రోజు. సో ఈరోజు కూడా ఇంకా వాకింగ్ లేనట్టే. సో పకోడీ ఒకసారి నేను టేస్ట్ చేస్తున్నాను అనమాట. నాకు
ఏది చేసినా వేడివేడిగా తింటానన్నమాట. నాకు ఆరిపోతే అంత ఇష్టం ఉండదు. వేసేలోపే సగం తినేస్తూ ఉంటాను. సూపర్గా ఉంది, చక్కగా క్రిస్పీగా ఉందన్నమాట. మధ్య మధ్యలో స్వీట్ కార్న్ ఉంది కదా, ఆ స్వీట్ కార్న్ తగులుతూ స్వీట్గా కారంగా బాగుంది. ఇలా మనం ఇన్స్టెంట్గా ఇంట్లోనే చేసుకుంటే హెల్తీ అండి, చక్కగా స్నాక్స్. అదే ఇవే మనము బయట తెచ్చుకుని కొనుక్కోవాలి అంటే చాలా మనకి కాస్ట్ అవుతాయి. అలాగే మనము చూసి తినాలన్నమాట, చాలా తక్కువ క్వాంటిటీ వస్తుంది. సో ఇలా హెల్తీగా మనకి చేసుకుంటే మంచిది. అదీను బయట వాళ్ళు యూస్ చేసే ఆయిల్స్ ఎలాంటి యూస్ చేస్తారో అని కూడా అదొక భయం అన్నమాట. హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఓపిక ఉన్నంత వరకు ఇలా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకుంటే బెటర్ అండి. సో నేను ఫస్ట్ వేసి మా బాబుకి పెట్టేశాను, మళ్ళీ వేస్తున్నాను అనమాట. ఇంకా లాస్ట్ అనమాట వేసేస్తున్నాను, అయిపోవచ్చినాయి. ఇంకా అయిపోగానే చక్కగా నేను వెళ్ళిపోయి టీవీ పెట్టుకొని సోఫాలో కూర్చొని పకోడీ ఎంజాయ్ చేస్తాను. ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను వర్క్ అనేది. ఇంకా అయిపోయిందండి నా స్నాక్ రెసిపీ. ఫినిష్ అనమాట నా వర్క్. మళ్ళీ ఐఎమ్ బ్యాక్ అండి. పకోడీ తినేసాను. ఇప్పుడు రాత్రికి గోధుమ పిండి కలుపుతున్నాను పుల్కాస్లోకి. ఇందాక పాలు అయిపోయినాయి కదా, పాలు వేరే బాక్స్లోకి పోసేసాను కదా, సేమ్ ఆ పాల గిన్నెలోనే వేసుకుంటున్నాను అనమాట. పొదుపుగా పాలల్లో ఉన్న మీగడంతా కూడా వస్తుంది. అలాగే పనమ్మాయి కూడా లేదు కాబట్టి మనము ఆ పాల గిన్నెలో కలిపితే బాగుంటుంది. ఇంకా ఆ మీగడంతా కూడా పిండిలో మిక్స్ అయ్యి, నేను పెరుగు వేస్తానని చెప్పాను కదా, పిండిలో పుల్కాస్లో సాఫ్ట్గా వస్తాయి. సో ముందు ఆ పెరుగు వేసి కలుపుకుంటున్నాను. ఆ పాల గిన్నెలో అడుగున కొంచెం పాలు కూడా ఉన్నాయి. సో ఇంకా ఆ గిన్నెలో కలిపేస్తున్నాను అనమాట. ఒక గిన్నె సేవ్ అయినట్టు ఉంటుంది కదా, మనం తోమే పని లేకుండా. ముందు ఆ పెరుగు కలిపేసి మొత్తం, తర్వాత వాటర్ పోసుకొని కలుపుకోవాలి. నేను ఆల్రెడీ చెప్పాను కదా పుల్కాకి ఎలా కలపాలో. చపాతీలాగా సాఫ్ట్గా ఉండకూడదు, అలాగే పూరీలాగా గట్టిగా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. అప్పుడే మనకి పుల్కాలు సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తాయి. చూసారా, నేను చాలా వాటర్ తక్కువ పట్టినవి పెరిగేసాను కాబట్టి. మనం బాగా ఒత్తుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయండి. మనం అంతా పిండి కలపటంలోనే ఉంటుంది. కనీసం ఒక 5 నిమిషాల పాటు మనం ఈ పిండిని ఒత్తుకోవాలి. ఒత్తుకున్నాక కనీసం ఒక 2 అవర్స్ 3 అవర్స్ అన్న నానితే బాగుంటాయి. ఇక ఫైనల్గా నేను ఒక స్పూను ఆయిల్ వేసుకుంటున్నాను. ఎంత బాగా ఒత్తుకుంటే అంత సాఫ్ట్గా వస్తాయి అన్నమాట, అంత చక్కగా పొంగుతాయి కూడా మనకి. కొంతమంది పిండి కలవంగానే ఇంకా కలిసిపోయింది కదా అని చెప్పి అలా పెట్టేస్తూ ఉంటారు. మొత్తం మనం అంతా ఎక్కువసేపు ఒత్తుకుంటేనే మనకి సాఫ్ట్గా వస్తాయి. చూసారా నేను ఎంతసేపు పిండి కలుపుతున్నాను.
ఇంకా నేను మీకు ఫాస్ట్ మోడ్లో పెట్టి చూపిస్తున్నాను. చూసారా, చక్కగా సాఫ్ట్గా ఈ విధంగా కలుపుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టేసి మనము పక్కన పెట్టేసుకుని ఒక 2-3 గంటలు నానితే చక్కగా ఉంటాయి. ఇంకా తర్వాత నేను బయట బాల్కనీలో బట్టలు ఉంటే అవి తీసుకుంటున్నానండి. మామూలుగా వర్షం పడినప్పుడు నేను ఇటువైపు వేస్తాను అన్నమాట. ఇటైతే తడవవు, గ్లాసెస్ ఉన్నాయి కాబట్టి గ్లాసెస్ వేసేసుకుంటాను. సో ఇంకా బట్టలన్నీ కూడా మడతలు పెట్టేసుకుంటున్నాను. మామూలుగా అయితే ఇంక ఈ బట్టలు మడతేసి పైకి వెళ్ళి వాకింగ్ చేసేదాన్ని అండి. ఇంకా ఇప్పుడేమో బయట వర్షం పడుతుంది కాబట్టి ఇంకా వాకింగ్ పని లేదు. ఇంకా టీవీ పెట్టుకుని చూస్తాను. ఇదండి నా డైలీ రొటీను మధ్యాహ్నం నుంచి. మార్నింగ్ ఏమో కుకింగు, టిఫిన్స్ ఇవన్నీ అందరూ చేసేవే కదా. ఇది కూడా అందరూ చేసేదే. కాకపోతే కొంతమంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు వ్లాగ్స్ పెట్టండి అని. సో నేను ఇంకా అందుకని చెప్పి ఒక 2 గంటల సేపు తీసాను అన్నమాట. అప్పటికప్పుడు అనుకున్నాను తీద్దాము అని చెప్పి. నేనేమీ అసలు రెడీ అవ్వలేదు, ఇంట్లో ఎలా ఉన్నానో అదే డ్రెస్లోనే తీసేసాను అన్నమాట. ఏదో వ్లాగ్ అనగానే చక్కగా రెడీ అయ్యి నేనేం చేయలేదు, మామూలుగా తీసేసాను. సో ఇంకా అవి మడతలు పెట్టిన తర్వాత ఇంకా ఎవరి రూమ్లో వాళ్ళే సర్దేసేస్తే అయిపోతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 6 దాటిందండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బాయ్.